అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పతనం అర్థమైతేనే మనం గౌరవిస్తాం, అవునా కదా సార్? ఇప్పుడు గురుగారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్ సార్, ఆయన వాళ్ళ ఊర్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎగ్జాంపుల్ ఏదో ఒక పండగకి ఒక 10 మందికి 20 మందికి పెళ్ళిళ్ళు చేస్తాడు. ఖర్చు అంతా ఆయన పెట్టుకోని, పుస్తకాల తాడు కానీ పెళ్లి పిల్లకు బట్టలు కానీ అని ఆయన గురించి మనకు చెప్తే కొంచెం రెస్పెక్ట్ పెరుగుతే లేదండి. మళ్ళీ వాళ్ళ ఊర్లో దేవాలయానికి కూడా కొంత పొలం ఇచ్చిండు ఆయన, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది, అవునా లేదా? స్కూల్ కట్టేయడానికి ఒక 2 ఎకరాల స్థలం ఇచ్చిండు, ఇంకొంచెం రెస్పెక్ట్. అంటే అతను చేసిన మంచి మనకు అర్థమైతే రెస్పెక్ట్ ఇస్తాం. ఊరికనే ఆయన గౌరవించాలండి, గౌరవిస్తారా? సో ఇప్పుడు నేను వెస్టీజీలో నెలకు 10-11 లక్షలు నాకు వస్తున్నాయి. నేను కొన్ని వందల మందిని తీసుకొచ్చేట్లనే నిలబెట్టి ధైర్యం చెప్పి వాళ్ళకి పైసలు ఇప్పిస్తున్నాను. నన్ను వెస్టీజీ వాళ్ళు చాలా గౌరవిస్తారు. థ్యాంక్ యూ. రీసెంట్గా నేను ఒక ట్రైన్లో జర్నీ చేస్తుంటే ట్రైన్లో 4 కూర్చుంటారు సీట్లో, అడ్జస్ట్ అయితే 5-6 కూడా కూర్చోవచ్చు, కొంచెం జర పక్కగా ఉంటుంది, అవునా కదా? నేను కొంచెం సార్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ జరుగుతుందా సార్ అంటే, సార్ లేదు సార్ 4 కూర్చోవాలి. నా గురించి వాళ్ళకి తెలుసా? తెలియదు కాబట్టి స్థలం ఇవ్వలే. అదే మా వాళ్ళు ఆ సీట్లో ఉంటే ఇప్పుడు నేను ఎక్కడ బస్సు ఎక్కి రావాలి ఇక్కడికి మలేపల్లి నుంచి బస్సు ఎక్కినా, అది మా అమ్మాయి బాబు చూసి డాడీ వాడు ఎంఎస్ఆర్ సార్ పోతున్నారంటే వాళ్ళు బస్ స్టాండ్ దాకా కార్ వేసుకొని వచ్చి బస్ స్టాండ్ పెట్టి ఆపి డ్రైవర్ సార్ చెప్పి సార్ కార్లో ఇటు పోదాం, వాళ్ళు వాస్తవం కలవకుంటున్నది గడ్డెళ్ళే వాళ్ళు చార్నగర్ సార్ ఉన్నాడని ఇటు వచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. అంటే మనది తెలిస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు. అవతల ఎస్టీజీ కంపెనీ గురించి కూడా తెలిస్తే చేతులు అందరూ మొక్కుతారు. వాల్యూ తెలియని వాళ్ళు 10,000-15,000 తీసుకునే వాళ్ళు కూడా మాకు బిజీ సార్, మాకు కుదరదు వెస్టీజ్ అంటే మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 50-60-70 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ వెస్టీజ్ మీటింగ్కి వచ్చి అర్థం చేసుకొని ఈరోజు ఉద్యోగాలు వదిలేసి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకుంటారు. వెస్టీజ్ ఎలా చూస్తే అలా కనపడుతుంది, సబ్బుల కంపెనీ లాగా ఎలా కనపడుతుంది, ఇలా మన లైఫ్ లాగా ఎలా కనపడుతుంది. సో తినే రాత్రి ఉంటే మనకు 2 విధాలు ఎలా కనపడాలంటే అలా కనపడుతుంది. మీకు తినే రాత్రి ఉంటే మీకు ఇది లైఫ్ వస్తుంది అనిపిస్తుంది, లేకపోతే ఇట్లా నేను చాలా 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేటోళ్ళు చూసే బ్యాచ్, చేసే బ్యాచ్ అంటే మీరు కూడా ఎక్కువగా చూసే బ్యాచ్లో ఉంటారు. నేను కూడా ఆ బ్యాచ్లో ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో పేదలు ఎక్కువ ఉన్నారా ధనికులు ఎక్కువ ఉన్నారంటే పేదలు 90%, ధనికులు 10%. ఒక స్కూల్లో 100 మంది విద్యార్థుల్లో ర్యాంకర్స్ 10% ఉంటారు, నార్మల్ విద్యార్థులు 90% ఉంటారు. ఇక్కడ చూసేవాళ్ళు కూడా 90% ఉంటారు, చేసేవాళ్ళు. కాబట్టి మనం ఏ పర్సెంట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది? 90% కదా. మరి ఇప్పుడు ర్యాంకర్లు 10% ర్యాంకర్ అంటే ఉదయం 4 నేను చదవాలి, 4 లేస్తుందా? ఊరుకూర్పు లేపితే కానీ 7 లేవు, నైట్ 11 దాకా నిద్ర ఓర్చుకొని చదవాలి, ఇది చదువుతున్నా.